Good evening, everyone. This is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur, and I achieved a rank of 3928 NEET 2020. మనం రీసెంట్ ఈ సెషన్ లో కొత్త ఎగ్జాంపుల్ చాప్టర్ ఎనాటమీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఎప్పటిలానే చెప్తున్నాను. ఈ ఈ క్వశ్చన్స్ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా, ఈ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీకు పాత ఎన్సీఆర్టీ బేస్డ్ కొంచెము ఉంటాయి అన్నమాట. ఓకే, కొంచెం పాత ఎన్సీఆర్టీ ఫ్లేవర్ అనేది మీకు దీనిలో కూడా కనపడుతుంది అనమాట. ఓకే, సో దానికి టెన్షన్ పడనక్కర్లేదు. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. తర్వాత డౌట్ ఉన్నట్టు మీరు లేకపోతే నెట్ లో కానీ లేకపోతే పాత ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేసుకోండి, పర్లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A transverse section of the stem is stained first with the saffron and then with the fast green, following the usual schedule of the double staining for the preparation of permanent slide. What would be the color of the stained xylem and the phloem? Okay, ఇక్కడ నీకు ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద స్టెమ్ తీసుకొని సాఫ్రన్ ఎంతో తర్వాత ఫాస్ట్ గ్రీన్ కలర్ తో స్టెయిన్ చేసుకుని డబుల్ స్టెయినింగ్ చేస్తాడు. చేసినాక అంటే పర్మనెంట్ స్లైడ్ అంటే మామూలుగా నువ్వు ఒక టిష్యూ నువ్వు అబ్జర్వ్ చేయాలి అంటే దాన్ని స్టెయినింగ్ చేస్తాం అన్నమాట. అది హ్యూమన్ టిష్యూ కావచ్చు, అనిమల్ టిష్యూ కావచ్చు, లేకపోతే ప్లాంట్ టిష్యూ కావచ్చు. ఓకే, పర్టికులర్ స్టెయినింగ్ అనేది మనం చేస్తాం. ఎందుకంటే మనం కాంట్రాస్ట్ గా అంటే ఈ స్టెయినింగ్ అనేది ఎందుకు చేస్తామంటే వేరే లైక్ ఇప్పుడు మనకు కావాల్సింది జైలం ఫ్లోయం కదా. సో జైలం ఫ్లోయం ఒక స్టెయిన్, మిగిలినంతా ఇంకొక స్టెయిన్ లో కనబడేది అనుకో మీకు క్లియర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటది కదా. ఓకే, ఇది జైలం, ఇది ఫ్లోయం, మిగిలినంతా వేరే ఎక్స్ట్రా పార్ట్ అనేసి. సో అందుకు మనం స్టెయినింగ్ అనేది చేస్తాం అనమాట. సో స్టెయినింగ్ చేసినప్పుడు నీకు జైలం ఫ్లోయం ఏ కలర్ లో కనపడుతుంది అని అన్నాను అనమాట. యూజువల్ గా నీకు స్టెయినింగ్ చేసినప్పుడు ఇదంతా మామూలుగా ల్యాబొరేటరీ పనులు కాబట్టి దీనికి కాస్త ఎక్స్ప్లెనేషన్ బేసిక్ ఏమన్నా. సో దానికి ఏంటంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అంటే జైలం వచ్చి నీకు రెడ్ కలర్ లో కనపడుతుంది, ఫ్లోయం అని నీకు గ్రీన్ కలర్ లో కనపడుతుంది అనమాట. ఓకే, స్టెయినింగ్ అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట. ఓకే, ఇది ప్యూర్లీ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రాసెస్. సో మనము ఏ కలర్ అక్కడ అబ్జర్వ్ చేస్తామో ఆ కలర్ ఇక్కడ డైరెక్ట్ గా చెప్పుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. మీకు ముందు చెప్తున్నాను బేసిక్ గా మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేయండి అనేసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెళ్దాం మెరిస్టమ్ నుంచి. మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిస్టమాటిక్ సెల్స్ అంటే యాక్టివ్లీ డివైడింగ్ అనమాట. ఎప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట సెల్స్ అనేవి. సో మెరిస్టమాటిక్ అంటే యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ అంటే A3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పారెన్కైమా. పారెన్కైమా అంటే ఏంటి? పారెన్కైమా అంటే నీకు బేసిక్ గా పారెన్కైమా టిష్యూలో నీకు ఏమేమి జరుగుతుంది? లైక్ ఆప్షన్ వైజ్ కదండి. ఓకే, పారెన్కైమా నీకు ఫోటోసింథసిస్ అండ్ స్టోరేజ్ జరుగుతుంది. ఇది బేసిక్ గా మీకు తెలిసిందే. అంటే బేసిక్ గా మనం సింపుల్ టిష్యూస్ డిస్కస్ చేసుకున్నప్పుడు సింపుల్ టిష్యూస్ అంటే ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ మెటీరియల్ తో వన్ టైప్ ఆఫ్ సెల్స్ లో మేడప్ అయిన దాన్ని సింపుల్ టిష్యూస్ అంటారు. సింపుల్ టిష్యూస్ లో ఏవే వస్తాయి నీకు? పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా వస్తుంది. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని మనం చెప్పుకున్నాం అనమాట. పారెన్కైమా ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఆ పని చూసుకుంటుంది అనమాట. సో 1. నెక్స్ట్ కోలెన్కైమా. కోలెన్కైమా ఏం చేస్తుంది? మెకానికల్ స్ట్రెంత్ అనే మెకానికల్ సపోర్ట్ అనేది నీకు కోలెన్కైమాటిక్ సెల్స్ నీకు ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ స్క్లెరెన్కైమా వచ్చేసి డెడ్ సెల్స్. యూజువల్లీ డెడ్ సెల్స్ వితౌట్ ఎనీ సైటోప్లాజమ్, లివింగ్ టిష్యూ లేకుండా ఉంటది అనమాట. డెడ్ సెల్స్ అంటే ఏంటి? స్క్లిరైట్స్. నీకు ఎపిడర్మల్ టిష్యూలో నీకు స్టొమాటో అనే ప్రెసెంట్. ఎపిడర్మల్ స్టొమాటో ఏం చేస్తుంది? ట్రాన్స్పిరేషన్ కి, రెస్పిరేషన్ కి ఉపయోగపడుతుంది అనమాట. దాని ప్రకారంగా ఆన్సర్ చూసుకుంటే మీకు బి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ యూజువల్ గా ఎగ్జామినర్ కి చాలా ఇంపార్టెంట్. మీకు ఇష్టమని ముందు నుంచి చెప్తున్నా. ఎందుకంటే మీకు కంపల్సరీ దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ అంటే ఎక్కువ మీ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇది క్యూటికల్. క్యూటికల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూటికల్ అంటే మనం ఒక వ్యాక్సీ లేయర్, ఒక ప్రొటెక్టివ్ లేయర్, ఒక వ్యాక్సీ లేయర్ అనేది చెప్పుకున్నాం అనమాట. సో క్యూటికల్ వచ్చేసి వ్యాక్సీ లేయర్. నెక్స్ట్ గార్డ్ సెల్స్ నువ్వు దేంట్లో అబ్జర్వ్ చేస్తావు? స్టొమాటోలో అబ్జర్వ్ చేస్తావు. అంటే క్లోజింగ్ ఓపెనింగ్ అనేది చూసుకునేది వచ్చేసి గార్డ్ సెల్స్ అనమాట. సో స్టొమాటో వచ్చేసి గార్డ్ సెల్స్. బుల్లీ ఫామ్ సెల్స్ మనం ఏం చెప్పుకున్నాం? బుల్లీ ఫామ్ సెల్స్ నీకు వాటర్ లాస్ తగ్గించడం కోసం కానీ, అంటే వాటర్ ఎక్కువ ఉంటే ఓపెన్ అవడం కానీ, లేకుంటే
అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ అయి టర్జిడిటీ చూపించి వాటర్ ట్రాన్స్పిరేషన్ కి ఇంక్రీజ్ చేయడం, ప్లాంట్ నుంచి ఎక్స్ట్రా వాటర్ ని పంపించేయడము. అదే తక్కువ ఉందనుకో అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాను, అంటే రోల్ అయిపోద్ది అని చూపించున్నాం. ఓకే, దీంట్లో మోనోకాట్స్ లో పులిఫామ్ సెల్స్ వచ్చేసి ఎంటీ కలర్లెస్ సెల్స్. ఎపిడెర్మల్ సెల్స్ వచ్చేసి సింగిల్ లేయర్. మనకు బేసిక్ తెలుసు ఎపిడెర్మల్ సెల్స్ అనేది సింగిల్ లేయర్ సెల్స్. దాన్ని బట్టి మీరు ఆప్షన్ చూసుకోండి. ఓకే, A3 బి A3 B4. సో దాన్ని బట్టి ఆన్సర్ నీకు ఆప్షన్ ఏ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద సింపుల్ టిష్యూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నీకు ఇందాకే చెప్పాయి సింపుల్ టిష్యూస్ అంటే. సింపుల్ టిష్యూస్ నీకు ఏమేమి వస్తాయి? సింపుల్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ద అంటే లైక్ సింగిల్ టైప్ ఆఫ్ సెల్స్. సింపుల్ టిష్యూ విల్ బి మేడ్ ఆఫ్ సింగిల్ టైప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఓకే, అది పారెన్కైమా, స్క్లీరెన్కైమా అంది కోలెన్కైమా అన్నమాట. ఓకే, పారెన్కైమా, స్క్లీరెన్కైమా, కోలెన్కైమా వీటిలో నీకు సింగిల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కనపడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ జైలం తీసుకున్నాం, జైలంలో నీకు జైలం ఫైబర్స్, జైలం పారెన్కైమా, అది నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అదే ఫ్లోయం తీసుకున్నాం, ఫ్లోయం లో కూడా నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫ్లోయం ఫైబర్స్, సీవ్ ఎలిమెంట్స్, సీవ్ సెల్స్, ఇలా నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ లో కూడా నీకు పారెన్కైమా సెల్స్, ఇంకా అదర్ టైప్ ఆఫ్ సెల్స్ కూడా కొన్ని నీకు ఉంటాయి అన్నమాట. లైక్ గార్డ్ సెల్స్, లైక్ స్టొమాటో అనుకో, ఇప్పుడు స్టొమాటో నీకు ఏముంటాయి? గార్డ్ సెల్స్ అవన్నీ ఉంటాయి. కానీ పారెన్కైమాలో వచ్చి నీకు సింగిల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది నీకు దీంట్లో మేడప్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏమవుతుంది నీకు ఆటోమేటిక్ గా పారెన్కైమా. ఎందుకంటే జైలము, ఎపిడర్మిస్, ఫ్లోయంలో నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది నీకు ఇన్వాల్వ్ అవుతాయి ఆ టిష్యూ ఫామ్ అవ్వడంలో. అదే పారెన్కైమా అనుకో సింపుల్ టిష్యూ, అంటే వన్ టైప్ ఆఫ్ సెల్స్ మాత్రమే నీకు కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, cells of this tissue are living and show granular wall thicknings, and they also provide mechanical support for okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ సపోర్ట్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది కోలెన్కైమా, అలా అయినా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? కోలెన్కైమా అవుతుంది. ఇంకా అంటే స్క్లీరెన్కైమాని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? నువ్వు లివింగ్ అంటున్నాడు. స్క్లీరెన్కైమా సెల్స్ నీకు పూర్తిగా లైక్ సెల్స్ అనేవి డెడ్ అన్నమాట. స్క్లీరైట్స్ అనే ఉంటారు, డెడ్ ఎలిమెంట్స్, డెడ్ సెల్స్ అనే ఉంటాయి. ఒకవేళ సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఆర్ డెడ్ అని మెన్షన్ చేశాను అనుకో, వితౌట్ నో డౌట్ నువ్వు స్క్లీరెన్కైమాకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక సెల్స్ ఆర్ లివింగ్ అంటున్నాడు. లివింగ్ అంటే నీకు పారెన్కైమా రావచ్చు, మళ్ళీ కోలెన్కైమా కూడా రావచ్చు. కానీ నీకు మెకానికల్ సపోర్ట్, యాంగులర్ వాల్ థిక్నింగ్ అండ్ మెకానికల్ సపోర్ట్ అంటున్నాడు కాబట్టి నీకు కోలెన్కైమాకి వెళ్తా. ఓకే, కోలెన్కైమా ఒక ముఖ్య లైక్ ద ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ నీకు అంటే ఏ విధంగా నీకు హెల్ప్ చేస్తుంది కోలెన్కైమా అంటే మెకానికల్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎపిబ్లమా ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వలెంట్ టు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈక్వలెంట్ అంటేనా రూట్స్ లో ఎలా అయితే ఎపిబ్లమా ఉంటుందో నీకు, అలా నీకు స్టెమ్ లో ఏ పార్ట్ అని అడుగుతున్నాను అనమాట. స్టెమ్ లో ఏ పార్ట్ అంటున్నాడు అనమాట. ఓకే, లైక్ ఎపిబ్లమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్ అని అర్థం. ఓకే, ఎపిబ్లమా అంటే అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే, నీకు స్టెమ్ లో అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి మరి? ఎపిడర్మిస్, ఈ ఎండోడర్మిస్, పెరిసైకిల్, స్టీల్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. నీకు ఎపిడర్మిస్ కింద ఉంటాయి అన్నమాట, కింద భాగంలో నీకు ఉంటాయి. సో ఆన్సర్ ఏమైంది? ఎపిడర్మిస్. నీకు మెయిన్ ఇక్కడ తెలిసి ఈ క్వశ్చన్ తెలియాల్సింది ఏంటంటే ఎపిబ్లమా అంటే మీనింగ్ ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్ అన్న. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఇంకా బయట వేరే లైక్ లీవ్స్ కానీ లైక్ స్టెమ్స్ లో ఏంటి? ఎపిడర్మిస్. ఓకే, నెక్స్ట్, ఏ కంజాయింట్ అండ్ ఓపెన్ వాస్కులర్ బండిల్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్. కంజాయింట్ అండ్ ఓపెన్ అంటున్నాడు అనమాట. ఓపెన్ అంటే నీకు ఇప్పుడు కంజాయింట్ అంటే ఏంటి? ఫ్లోయము తర్వాత జైలము ఒకే లేయర్ లో అరేంజ్ అంటే ఒకే డైరెక్షన్ లో అరేంజ్ అయింది అనమాట. ఇప్పుడు నీకు రేడియల్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ సెక్షన్ అనుకో, ఇక్కడ జైలము, ఇక్కడ ఫ్లోయము, ఇక్కడ జైలము, ఇక్కడ ఫ్లోయము, ఇలా ఉంటే దీన్ని రేడియల్ అరేంజ్మెంట్ అంటాం అనమాట. అదే ఒకదాని మీద ఒకటి, ఇది ఫ్లోయం అనుకుంటే ఇది జైలం, అంటే ఒకదాని మీద ఒకటి అంటే టువర్డ్స్ ఇన్నర్ అనమాట. ఓకే, ఇది బయట టువర్డ్స్ అవుటర్, టువర్డ్స్ ఇన్నర్ ఆఫ్ ద పర్టికులర్ స్టెమ్ ఆర్ రూట్. ఓకే, నీకు జైలం కి ఫ్లోయం మీద ఇలా అరేంజ్ చేస్తుంటే దాన్ని ఏమంటారు?
దాన్ని కంజాయింట్ అంటాం అనమాట. ఓకే, కంజాయింట్. అదే ఓపెన్ అంటుంది. ఓపెన్ అంటే నీకు క్యాంబియం అనేది ప్రెసెంట్ అవుతుంది. ఇంట్రాఫాస్కులర్ క్యాంబియం అనేది ప్రెసెంట్ అవుతుంది. ఇంకా ఇట్లా ఓపెన్ టైప్ అంటే క్యాంబియం అనేది నీకు దేంట్లో ప్రెసెంట్ ఏంటది, ఆటోమేటిక్ గా డైకాట్స్ లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజాయింట్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ నీకు దేంట్లో కనపడుతుంది, స్టెమ్స్ లో కనపడుతుంది. అదే రూట్ లో అయితే రేడియల్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్, కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ మిగిలింది. మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ లో నీకు దేంట్లో కేమియం ఉంటుంది, ఆటోమేటిక్ గా డైకాట్ స్టెమ్ లో నీకు కేమియం ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, డి ఆటోమేటిక్. నెక్స్ట్, ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం ఆర్ ఫార్మ్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైకాట్ స్టెమ్ ఉంది అనుకోండి, ఇది సపోజ్ వాస్కులర్ బండిల్స్ అనుకోండి. ఓకే, ఇంతవరకు చాలే. ఇంకా ఇక్కడ కూడా అవే రిపీట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంబియం, ఇంట్రాఫాసిక్యులర్ కేంబియం. ఓకే, ఇది కేంబియం. ఓకే, నీకు ఇంటర్ అంటే కార్కేంబియం అన్న సేమ్ వుడ్ లో జరుగుతుంది. సో ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం రెండు ప్రాసెస్ సేమే కాబట్టి నీకు ఓన్లీ ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం అంటే ఏంటి, ఒక్క కేంబియం కి ఇంకో కేంబియం కి మధ్యలో కేంబియం ఫామ్ అవుతే దాన్ని ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం అంటాం. అంతేనా? ఈ ఇంటర్ ఫాసిక్యులర్ కేంబియం అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇవి ఆల్రెడీ డిఫరెన్షియేటెడ్ సెల్స్. ఈ డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేది మళ్ళీ ఎబిలిటీ అంటే డివైడ్ అవడానికి ఎబిలిటీ సాధిస్తే దాన్ని ఏమంటాము, డిఫరెన్షియేషన్ అంటాం అనమాట. ఓకే, సెల్ డివిజన్ కాదు, సెల్ డిఫరెన్షియేషన్ కాదు. సెల్ డిఫరెన్షియేషన్ ని కేంబియం ఫామ్ అవ్వడం అనమాట. డిఫరెన్షియేషన్ అంటేనా ఒక్క డిఫరెన్షియేటెడ్ సెల్ మళ్ళీ ఎబిలిటీ అంటే లైక్ మళ్ళీ సెల్స్ ని అదే డివైడ్ అయ్యే కేపబిలిటీని పొందడం, దాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. రీడిఫరెన్షియేషన్ అంటే ఈ డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ డిఫరెన్షియేట్ అంటే ఇంకా నాకు వద్దు, ఇంకా నేను సెల్ డివైడింగ్ కెపాసిటీ నాకు అవసరం లేదు అనేది వచ్చేసి రీడిఫరెన్షియేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒక డిఫరెన్షియేటెడ్ సెల్ మళ్ళీ ఎబిలిటీ సెల్ డివైడ్ అవ్వడానికి ఎబిలిటీ దాన్ని బ్యాక్ చేసుకుంటే దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటున్నాము. సో ఆన్సర్ ఏమవుద్దండి, సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫెల్లోజన్ అండ్ ఫెల్లం ఆర్ రెస్పెక్టివ్లీ డినోట్ అంటే నీకు ఆల్సో నోన్ యాజ్ అనమాట. ఓకే, ఫెల్లోజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కార్క్ కేంబియం, ఫెల్లం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కార్క్. అంటే దీనికి ఇంకో పేర్లు అడుగుతున్నాడు, దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా. సో ఎందుకంటే ఫెల్లోజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్క్ కేంబియం, ఫెల్లం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కార్క్. ఫెల్లోడర్మ్ అంటే సెకండరీ కార్టెక్స్ అనమాట. సెకండరీ కార్టెక్స్ ఏమంటాం అంటే ఫెల్లోడర్మ్ అంటాం అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మంచిది. ఇది ఈ పాయింట్స్ మీకు కొత్త ఎన్సీఆర్టీ లో ఇవ్వలేదు, సో మీరేం టెన్షన్ అన్నక్కర్లేదు. ఈ పాయింట్స్ ఎన్సీఆర్ ఎగ్జామ్ లో చదువుతూ ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే తెలుసుకున్నా కూడా సరిపోద్ది అనమాట. అదే ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముండదు అనమాట. ఇంకా నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎపిడెర్మిస్ ఇస్ ఆబ్సెంట్. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఎపిడెర్మిస్ ఇస్ ఆబ్సెంట్. ఎపిడెర్మిస్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్ లో నీకు ఆబ్సెంట్ ఏంటది అంటున్నాడు. ఎపిడెర్మిస్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిడెర్మిస్ అంటే ఒక డిఫరెన్షియేటెడ్ సెల్స్. ఒక డిఫరెన్షియేటెడ్ సెల్ ని ఎపిడెర్మిస్ అంటాం అన్నమాట. అంటే అది క్యాపబిలిటీ, డివిజన్ క్యాపబిలిటీ, సెల్ డివిజన్ క్యాపబిలిటీ అనేసి కోల్పోతుంది అనమాట. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం అంటేనా డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు రూట్ టిప్, షూట్ టిప్, షూట్ బడ్, ఫ్లోరల్ బడ్, ఓవ్యూలు, సీడ్, పిటియోలు, పెడిసిల్, ఇవన్నీ చూసుకుంటే నీకు పెడిసిల్ వచ్చేసి ఒక కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే, పెడిసిల్ అంటే ఫ్లవర్ కి ఒక బేస్, స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఇది స్టాక్ ఆఫ్ ఏ లీఫ్. అంటే ఇవన్నీ ఈ పెడిసిల్ కానీ, పిటియోల్ కానీ, ఓవ్యూల్ కానీ, సీడ్ కానీ, ఫ్లోరల్ బడ్ కానీ, షూట్ బడ్ కానీ, ఇవన్నీ ఏంటంటే కానీ నీకు ఒక డిఫరెన్షియేటెడ్ స్ట్రక్చర్ చేసి ఫంక్షన్ ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఫంక్షన్ ని చూసుకుంటుంది అన్నట్టు. పెడిసిల్ ఏమో ఆ స్టాక్ ఆఫ్ ఏ ఫ్లవర్ చూసుకుంటుంది, పిటియోల్ ఏమో స్టాక్ ఆఫ్ లీఫ్. అలా పర్టికులర్ ఫంక్షన్ ని అవి అసైన్ చేసేసుకుంటున్నాయి. అంటే అవి డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనమాట. ఓకే, డిఫరెన్షియేటెడ్ సెల్స్. సో అక్కడ ఎపిడెర్మిస్ అనేది నీకు ప్రెసెంట్ ఏంటది. అదే రూట్ టిప్, నువ్వు షూట్ టిప్ తీసుకున్నావు అనుకో, ఇవన్నీ కంటిన్యూస్ గా డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. కంటిన్యూస్లీ డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. కంటిన్యూస్లీ డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. అంటే ఎట్లా
ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి ఈ రూట్ టిప్ షూట్ టిప్ అంటే రూట్ ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటది అనమాట. అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటది ఒక ప్లాంట్ పెరిగే కొద్ది. అంటే కంటిన్యూస్ గా నీకు గ్రో అనేది కనపడాలి. సో ఆ ఏరియా దగ్గర నీకు డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి ఉండవు. డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే ఏంటి? ఎపిడెర్మిస్. సో ప్లాంట్స్ ఏమవుద్ది? రూట్ టిప్ అండ్ షూట్ టిప్. నెక్స్ట్, how many shoot apical meristems are likely to be present in the twig of plant possessing 4 branches and 26 leaves? ఓకే, ఇక్కడ బేసిక్ గా నీకు లీవ్స్ తో సంబంధం లేదనమాట ఇక్కడ. అంటే ఇక్కడ జస్ట్ మీరు కొంచెం లాజిక్ ఉపయోగించాలన్నమాట. అంటే 4 బ్రాంచెస్ అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకోండి, 4 బ్రాంచెస్ అంటున్నాడు. అంటే ఇవి 4 బ్రాంచెస్, 1 2 3 4 బ్రాంచెస్. ఇట్లా ప్లాంట్ అనుకోండి. అంటే నీకు షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటే ఇక్కడ పైన పార్ట్ లో కనపడుతుంది. అంటే ఒక బ్రాంచ్ కి టాప్ ఎండ్ లో నీకు ఎపికల్ మెరిస్టమ్ అంటే కంటిన్యూస్ గా గ్రో అయ్యేది. అంటే ఇలా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇది కూడా ఇలా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళిపోద్ది అనమాట. ఇలా స్ప్రెడ్ అవ్వకుండా అంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ కంపల్సరీ ఉండాలి. అవునా? అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 2 3 4. ఇవి 4 బ్రాంచెస్. అంటే బ్రాంచెస్ ఉన్నప్పుడు కంపల్సరీ మెయిన్ యాక్సిస్ కూడా ఉండాలి కదా. అంటే మెయిన్ ట్రంక్ కూడా ఉండాలి కదా. ఆ మెయిన్ ట్రంక్ కూడా నీకు ఒక షూట్ ఎపికల్ మెరిస్టమ్ అనే ఒక మెరిస్టమ్ అనేది ఉండాలి, యాక్టివ్లీ డివైడింగ్ పార్ట్. సో ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా? 1 2 3 4 5. ఓవరాల్ గా అప్పుడు ఎన్ని ఉన్నాయి నీకు? 5 ఉన్నట్టు అనమాట. జస్ట్ లాజికల్. లీవ్స్ తో నీకు సంబంధం లేదు, జస్ట్ బ్రాంచెస్ తో మాత్రమే సంబంధం అనమాట. ఓకే, నెక్స్ట్, a piece of wood having no vessels and also known as trachea must be belongs to. Okay, first of all, vessels are the అంటే trachea, characteristic feature of angiospermic plants. ఓకే, vessels are the characteristic feature of the angiospermic plants. ఇప్పుడు నువ్వు దీంట్లో చూసుకుంటే టీక్, మ్యాంగో, పాము ఇవన్నీ నీకు angiospermic plants. కానీ పైన ఏదైతే ఉందో ఇది జిమ్నోస్పర్మ్. సో జిమ్నోస్పర్మ్ లో నీకు ట్రాకియా అనేది ఉండదు. ఓకే, నీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏం తెలుస్తుందంటే ఇక్కడ నీకు ఎగ్జామినర్ ఏమి టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంటే వెజల్స్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద యాంజియోస్పర్మ్. ఈ స్టేట్మెంట్ నీకు తెలుసా తెలియదని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. సో నీకు అది తెలిసి ఉండాలి. తర్వాత ఏవి యాంజియోస్పర్మ్ ఏది జిమ్నోస్పర్మ్. బేసిక్ గా నువ్వు ప్లాంట్ కింగ్డమ్ చదువుకుంటే దాంట్లో నీకు ఎగ్జాంపుల్స్, ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను అన్నమాట. ఓకే, నెక్స్ట్, a plant tissue when stained showed the presence of hemicellulose and the pectin in the cell walls, then this tissue is probably represents. ఓకే, ఈ మెకానికల్ స్ట్రెంత్ ఉండడానికి నీకు ఏమేమి హెల్ప్ అవుతున్నాయి కోలిన్కైమాటస్ లో? హెమిసెల్యులోజ్ కానీ, పెక్టిన్ కానీ, ఇవన్నీ నీకు లైక్ పర్టికులర్ సెల్స్ అనే పర్టికులర్ టిష్యూ అనేది మెకానికల్ స్ట్రెంత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్ ఈ 2 సెల్స్ నీకు ఏం హెల్ప్ చేస్తున్నాయి? ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే మెకానికల్ స్ట్రెంత్ కి. ఇవి ఉన్నాయంటే మెకానికల్ స్ట్రెంత్ అనేది నీకు పర్టికులర్ గా ఉంటుంది అనేసి. ఈ మెకానికల్ స్ట్రెంత్ నీకు యూజువల్ గా దేంతో ప్రొడ్యూస్ అవుతుంది? స్క్లీరెన్కైమాలోనా, జైలంలోనా, మెరిస్టంలోనా? ఫస్ట్ స్క్లీరెన్ దేంతో ప్రొడ్యూస్ అవుతుంది? కంపల్సరీ కోలెన్కైమాస్. ఇంకా ఈ స్క్లీరెన్కైమా, జైలము, మెరిస్టం అంటే మెరిస్టం అంటే యాక్టివ్ డివైడింగ్ పార్ట్, జైలం అంటే వాటర్ కండక్ట్ చేస్తుంది, స్క్లీరెన్కైమా అంటే డెడ్ సెల్స్, స్క్లీరైట్స్ అవన్నీ ఉంటాయి. సో ఏది? కోలెన్కైమా ఆన్సర్. Next question. In conifers, fibers are likely to be absent in. Okay. In coniferous plants, నీకు ఏ ఫైబర్స్ నీకు ఆబ్సెంట్ ఏంటిదండి? ఆప్షన్ ఏ సెకండరీ ఫ్లోయం, ఆప్షన్ బి సెకండరీ జైలం, ఆప్షన్ సి ప్రైమరీ ఫ్లోయం, ఆప్షన్ డి లీవ్స్ అనమాట. బేసిక్ గా ఈ కోనిఫర్స్ ఫైబర్స్ అనేది దేంట్లో ఉంటాయి అనమాట? నీకు సెకండరీ జైలంలో యూజువల్ గా ప్రెసెంట్ అవుతాయి. ఈ మామూలు ప్లాంట్స్ లో అయితే సెకండరీ జైలంలో నీకు యూజువల్ గా ఈ ఫైబర్స్ అనేవి ఇలా ప్రెసెంట్ అయ్యాయి అనమాట. ఫైబర్స్ అనేవి ప్రెసెంట్ అయితే, కానీ ఈ కోనిఫరస్ ప్లాంట్స్ లో ఏవైతే ఉంటుందో సెకండరీ జైలం అనేది హోమోజినియస్ అనమాట. ఓకే, సెకండరీ జైలం ఇన్ కోనిఫర్స్ వచ్చేసి హోమోజినియస్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్లోయంలో అయితే నీకు ఫైబర్స్ ఉంటాయి, మళ్ళీ ప్రైమరీ ఫ్లోయంలో ఫైబర్స్ ఉంటాయి, లీవ్స్ లో ఫైబర్స్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ సెకండరీ జైలం ఏదైతే ఉంటుందో అది హోమోజినియస్ అనమాట. అంటే దాంట్లో ట్రాకియా అంటే ఇందాకే చెప్పుకున్నాం, జిమ్నోస్పర్మ్స్ లో నీకు లైక్ ట్రాకియా అవన్నీ బెజల్స్, ట్రాకియా అవన్నీ ఉండవు అనేసి చెప్పుకున్నాం. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ యూజ్ చేయండి. సెకండరీ జైలంలో నీకు యూనిఫామ్ గా ఉండదు, అంటే హోమోజినియస్ అంటే ట్రాకియా ఎలిమెంట్స్ కానీ ఇవి ఏమి ఉండవు అనమాట.
ఓకే, ఇవేం ఉండవు కాబట్టి హోమోజీనియస్ సెకండరీ జైలం అంటాం. సో సెకండరీ జైలంలో ఏవి ఉండదు అనమాట. సో అందుకోసం ఫైబర్స్ కూడా దాంట్లో ఆప్షన్ ఉంటాయి. సో ఆన్సర్ ఏది? బి, సెకండరీ జైలం. ఇక సెకండరీ ఫ్లో ఏమో ప్రైమరీ ఫ్లో, దీంట్లో మళ్ళీ ఫైబర్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి మళ్ళీ. ఓకే, సెకండరీ జైలం ఎందుకు ఆప్షన్ ఏంటంటే సెకండరీ జైలం ఇన్ కోనిఫర్స్ ఇస్ హోమోజీనియస్, దట్ మీన్స్ వెజల్స్, ఫైబర్స్, ఎవ్రీథింగ్ ఆర్ ఆబ్సెంట్ అనమాట. Okay, that is the main difference between the angiosperms and the gymnosperms. Next, when we peel the skin of potato tuber ని నువ్వు ఎప్పుడైతే ఆ స్కిన్ అంటే పీల్ చేస్తావో ఏది వస్తుంది అంటానంటే పెరిడర్మా, ఎపిడర్మిసా, క్యూటికలా, సాప్వుడ్. ఈ సాప్వుడ్ అనేది మీరు పాత ఎన్సీఆర్ రెఫర్ చేసుకుంటే ఉంటుంది, సాఫ్ట్ వుడ్ అంటారు అనమాట దీన్ని. ఓకే, క్యూటికల్లా, ఎపిడర్మిసా అండ్ పెరిడర్మా. పెరిడర్మ్ కన్సిస్ట్ ఆఫ్ ద నీకు పెరిడర్మ్ లో నీకు ఏమేమి ఉంటుందంటే ఫెల్లం, ఫెలోజన్, ఫెల్లం అండ్ ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటి, ఇందాక ఏం చెప్పాంప, సెకండరీ కార్టెక్స్. కరెక్ట్, సెకండరీ కార్టెక్స్ అనేది నీకు ఉంటుంది అనమాట. ఫెల్లం, ఫెలోజన్ అండ్ సెకండరీ కార్టెక్స్. ఇది మనం పొటాటో ట్యూబర్ ని మనం ఎప్పుడైతే పీల్ చేస్తామో ఈ లేయర్స్ అన్ని వస్తాయి అనమాట. ఫెల్లం కానీ ఫెలోజన్ కానీ సెకండరీ కార్టెక్స్ అని వస్తాయి. దాన్ని ఏమంటాం అంటే పెరిడర్మ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A vessel-less piece of stem possessing prominent sieve tubes would be belongs to. ఓకే, దేంట్లో అంటే వెజల్లెస్ స్టెమ్ అంటే వెజల్స్ అనేవి ఉండవు అండ్ పొసెసింగ్ ప్రామినెంట్ సీవ్ ట్యూబ్స్ అంటే నువ్వు దీంట్లో యాంజియోస్పెర్మ్స్ ని ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. బీసీ ఇవి ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే ఇవి దీంట్లో నీకు వెజల్స్ అనేవి ప్రెసెంట్ ఏంటి అనమాట, అనేవి పొసెస్ అయింటే అంటే ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పొసెసింగ్ ద సీవ్ ట్యూబ్స్ ఈజ్ బిలాంగ్స్ టు. ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేయడానికి మిగిలింది ఆప్షన్ ట్రోకెనో డెస్మా. ఇంకా మిగిలిన ఆప్షన్స్ లో నీకు వెజల్స్ అనేవి ప్రెసెంట్ అయితే ఎందుకంటే యాంజియోస్పెర్మ్స్ కాబట్టి. మళ్ళీ పైనస్ లో ఏంటంటే నీకు అక్కడ కూడా వెజల్ వేస్తే కాకపోతే అక్కడ ట్యూబ్స్ కూడా ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ టైప్స్ ఆల్వేస్ డివైడ్స్ బై యాంటీ క్లినికల్ డివిజన్? ఓకే, యాంటీ క్లినికల్ డివిజన్ అనమాట. దీంట్లో ఫ్యూజిఫార్మ్ ఇనిషియల్ టెల్స్ కానీ, రూప్ క్యాప్ కానీ, ఫెల్లోజన్ కానీ, దీంట్లో యాంటీ క్లినికల్ అంటే లైక్ ఏమంటారు దాన్ని, ఎలా చెప్పాలి నీకు యాంటీ క్లినికల్ అంటే ఇలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ అబ్బో అంటే న్యూ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరిఫెరల్ గా ఇలా గ్రో అవుతాయి అనమాట. పెరిఫెరల్ గా ఓల్డ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కోర్ అంటే లోపలికి ఉంటాయి అనమాట. లోపల ఉన్న సెల్స్ ఏమో ఓల్డ్, ఆ పైన ఉన్నవేమో న్యూ సెల్స్ అనమాట. దాన్ని యాంటీ క్లినికల్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అంటాం. ఆ యాంటీ క్లినికల్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అనేది నీకు ప్రోటోడర్మ్ లో మాత్రం చూస్తాం అన్నమాట. ప్రోటోడర్మ్. ఓకే, ప్రోటోడర్మ్ లో నువ్వు ఆ టైప్ ఆఫ్ అంటే యాంటీ క్లినికల్ అంటే కోర్ ఏవైతే ఓల్డెస్ట్ సెల్స్, న్యూ సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లా కాన్వెక్సిటీ వస్తుంది అనమాట. ఆ సెల్స్ కి కాన్వెక్సిటీ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. కాన్వెక్సిటీ సెల్ లాగా అది న్యూ సెల్స్ వచ్చేసి పైన పెరిఫెరల్ కి వెళ్ళేసి కాన్వెక్సిటీ ఫామ్ చేస్తాయి. ఓల్డెస్ట్ సెల్ వచ్చేసి కోర్ లో ఉంటుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ నీకు దేంట్లో చూస్తామంటే ప్రోటోడర్మ్ లో చూస్తాం అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ప్రైమరీ జైలం ఇన్ ద డైకాట్ షోయింగ్ ఎక్స్టెన్సివ్ సెకండరీ గ్రోత్? ఓకే, ఫేట్ ఆఫ్ ద ప్రైమరీ జైలం ఏంటంటేనా నీకు ఎక్స్టెన్సివ్ సెల్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ జైలం అనుకో, ఇలా గ్రో అవుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్స్టెన్సివ్ సెల్ గ్రోత్ అంటే ఇలా గ్రోత్ అవుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. సెకండరీ గ్రోత్. అప్పుడు ఏమవుద్ది అంటే పాత అంటే ప్రైమరీ జైలం ఏదైతే ఉందో అది సెంటర్ ఆఫ్ యాక్సిస్ కి ఇట్ ఈస్ రిటైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యాక్సిస్ అంటే సెంటర్ లోపలికి అలాగే రిటైన్ అయిపోద్ది అనమాట. ఓకే, దాన్ని ఏమన్నాం అంటే అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఇట్ గెట్స్ క్రష్డ్, మే ఆర్ మే నాట్ బి క్రష్డ్, ఇట్ గెట్స్ బై సరౌండెడ్ బై ప్రైమరీ ఫ్లోర్. ఇవన్నీ కాదనమాట. అంటే రిటైన్ అంటే సెకండరీ ఎక్స్టెన్సివ్ సెల్యులర్ గ్రోత్ అనేది జరిగేటప్పుడు నీకు సెకండరీ జైలం ఇలా ఎక్స్టెన్సివ్ అంటే సెకండరీ గ్రోత్ ఇలా జరుగుకుంటే లేయర్ బై లేయర్ ఇలా జరుగుకుంటూ పోతుంటే ఈ ప్రైమరీ జైలం ఏదైతే ఉందో అది లోపల రిటైన్ అయిపోద్ది అనమాట. అంటే అలాగే మిగిలిపోతుంది అనమాట. ఓకే, దాన్ని ఏమంటున్నాం అంటే ఇట్ ఈస్ రిటైన్ అట్ ద సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ అని అంటుంది. సో ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ రోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఈ సెషన్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ తో ఎండ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఆప్షన్స్ క్వశ్చన్స్ అలా చూసేసుకుని నెక్స్ట్ సెషన్ ఏదైనా నెక్స్ట్ సెషన్ లో కమింగ్ అప్ సెషన్ లో మనం షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్
First question. Product of the photosynthesis is transported from the leaves to various part of the plants and stored in the some cells before being utilized. First of all, ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఫోటోసింథసిస్ జరిగినాక ఈ ట్రాన్స్పోర్ట్ దేని ద్వారా చేస్తాం అంటే ఫ్లోయం సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోయం వచ్చేసి నీకు చూసుకుంటది అనమాట. ఓకే, ఫ్లోయం వచ్చేసి నీకు చూసుకుంటది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్లోయం చూసుకుంటది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ స్టోర్ దెమ్. ఓకే, ఇందాకే మ్యాచింగ్ ఇందాక ఫస్ట్ లో మ్యాచింగ్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాచింగ్ చేసేటప్పుడు చూసుకున్నాం. ప్యారెన్కైమా ఈజ్ ఫర్ ద ఫోటోసింథసిస్ అండ్ ద ఫుడ్ స్టోరేజ్ అనేసి. సో అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో మీరు ఇక్కడ ఏం రాస్తారు? ప్యారెన్కైమా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ అని రాస్తావు. ఇంకా నువ్వు క్లియర్ గా రాయాలనుకుంటేనా ఈ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ ఎలా ఫామ్ అవుతుంది? పాలీసాకరైడ్ టార్చ్ రూపంలో నీకు ఆ ఫుడ్ అనేది స్టోర్ అవుతుందని కూడా రాయొచ్చు నువ్వు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రోటోజైలం ఇస్ ఫార్మ్డ్ like protoxylem is the first xylem. If the protoxylem is the lies next to the phloem, what kind of arrangement of the xylem would you call it? అంటే ప్రోటోజైలం అంటే ఫస్ట్, మెటాజైలం అంటే సెకండరీ. ఓకే, మెటాజైలం అంటే సెకండ్ ఫార్మ్డ్ జైలం అంటే తర్వాత, అంటే న్యూలీ ఫార్మ్డ్ దాన్ని మనం మెటాజైలం అంటే, ప్రోటోజైలం అంటే ఎర్లీ అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే నీకు ప్రోటోజైలము ఫస్ట్ ఫామ్ అయింది, దానిపైనే ఫ్లోయం ఉంది, అది నెక్స్ట్ ఫ్లోయం ఉంది అంటున్నాడు. అంటే అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఇక్కడ ఫ్లోయం ఉంటుంది అంటున్నాడు, ఇక్కడ ఫ్లోయం ఉంది అంటున్నాడు. ఇక్కడ ఈ ఫ్లోయం తర్వాత నీకేముంది? జైలం ఉంటుంది. జైలం తర్వాత నీకేముంటది? పిత్ ఉంటది. అంతేనా? పిత్ ఉంటది. నువ్వు చూసుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ చూసుకుంటే. అలాంటి వాడు ఏమంటున్నాడంటే ప్రోటోజైలము ఫ్లోయం పక్క పక్కనే ఉంది అంటున్నాడు. అంటే మెటాజైలం ఎక్కడ నీకు టువర్డ్స్ సెంటర్ ఉన్నట్టు. టువర్డ్స్ సెంటర్ ఎప్పుడైతే నీకు మెటాజైలం ఉంటుందో ఆ అరేంజ్మెంట్ ఏమంటున్నావు అంటే ఎగ్జార్క్ అంటాం అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మెటాజైలము ఫ్లోయం పక్కన ఉందనుకో, అంటే న్యూలీ ఫార్మ్డ్ జైలం ఏదైతే ఉందో అది ఫ్లోయం పక్కన ఉంది, తర్వాత మెటాజైలం ప్రోటోజైలం లో సెంటర్ ఆఫ్ ది పిత్ ఉంది అనుకో, దాన్ని ఏమంటామంటే ఎండార్క్ కండిషన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రోటోజైలం వచ్చేసి ఫ్లోయం పక్కన ఉంది అంటున్నాడు. ఆ అరేంజ్మెంట్ నువ్వు డయాగ్రామ్ లో గీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. అంటే డయాగ్రామ్ ఇలా రేడియల్ గా ఇలా అవుతుంది అనుకో. ఇక్కడ పక్కన ఫ్లోయం ఉంటుంది కాబట్టి ఫ్లోయం పక్కన నీకు ప్రోటోజైలం ఉంది అంటున్నాడు కాబట్టి దాన్ని నువ్వు ఎగ్జార్క్ కండిషన్ అంటారు. అదే ఇది రివర్స్ ఉంది అనుకో, దాన్ని ఎండార్క్ కండిషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఫ్లోయం ప్యారెన్కైమా? ఫ్లోయం ప్యారెన్కైమా యొక్క మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు ఫ్లోయము ప్యారెన్కైమా మెయిన్ ఫంక్షన్ ఏంటి? మనం ప్యారెన్కైమా ఫోటోసింథసిస్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అంటున్నాం. ఇంకా ఫ్లోయం ప్యారెన్కైమా అంటున్నాడంటే నా ఫ్లోయం ఏం చేస్తుంది? ఫ్లోయం కూడా నీకు మెయిన్ గా ఏం చేస్తుంది? స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అవన్నీ చూసుకుంటది అనమాట. పేర్లో కాబట్టి నువ్వు ఏం చేస్తావు? ఫ్లోయం ప్యారెన్కైమా స్టోర్స్ ఫుడ్ ఇంకా అదర్ సబ్స్టెన్స్, అంటే ఒక ఫుడ్ ఒకటే స్టోర్ చేయాలి. ఇంకా లైక్ అంటే రెజిన్స్, లాటెక్స్, మ్యూసిలేజ్. 2 మార్క్స్ కాబట్టి నువ్వు ఇంత రాస్తే సరిపోద్ది అనమాట. మెయిన్ గా వాడికి నువ్వు ఇక్కడ రాయాల్సింది ఫుడ్ మెటీరియల్ అనే పదం మెన్షన్ చేసేసి అదర్ సబ్స్టెన్స్ లైక్ రెజిన్స్, లాటెక్స్, మ్యూసిలేజ్ అని మెన్షన్ చేస్తే నీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి అన్నమాట, నో డౌట్. ఇంకా నెక్స్ట్. What is present on the surface of the leaves which help the plant to prevent the loss of water but it is absent in the roots? మెయిన్ గా మన క్యూటికల్ గురించి డిస్కస్ చేసుకున్న ఎనాటమీ గురించి. ఎనాటమీలో క్యూటికల్ అనేది నీకు మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద షూట్ అండ్ ద రూట్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, లీవ్స్ కి రూట్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఏవైతుందో అది క్యూటికల్ అని చెప్పుకున్నాం. అంటే క్యూటికల్ వచ్చేసి అంటే లాస్ ఆఫ్ వాటర్ ప్రివెంట్ చేస్తుంది. క్యూటికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూటికల్ ప్రివెంట్స్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ లీవ్స్. లీవ్స్ లో నీకు ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ లాస్ అనేది చూసుకుంటది. కానీ ఆ క్యూటికల్ ఎగ్జాక్ట్ గా ఆ ఫంక్షన్ చేసేది రూట్స్ లో ఆబ్సెంట్ ఏంటది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. What is the epidermal cell modification in the plant which prevents the water loss?
వాట్ ఈస్ ద ఎపిడెర్మల్ సెల్ మోడిఫికేషన్ ఇన్ ద ప్లాంట్స్ విచ్ ప్రివెంట్ ద వాటర్ లాస్ అంటున్నాడు అనమాట. ఓకే, ఎపిడెర్మల్ సెల్ మోడిఫికేషన్, ఎపిడెర్మల్ సెల్స్ కొన్ని మాడిఫై అవుతాయి అనమాట. ఆ మాడిఫై ఏం చేస్తాయి, అది మనం బుల్లిఫామ్ సెల్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, బుల్లిఫామ్ సెల్స్ ఎపిడెర్మల్ సెల్స్ అన్నమాట లీవ్స్ లో. ఓకే, ఆ ఎపిడెర్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మాడిఫై, ఈ ఎపిడెర్మల్ సెల్స్ మాడిఫైడ్ ఎపిడెర్మల్ సెల్స్ ని మనము బుల్లిఫామ్ సెల్స్ అంటున్నాం అనమాట. ఓకే, మాడిఫైడ్ ఎపిడెర్మల్ సెల్స్ ని మనము బుల్లిఫామ్ సెల్స్ అంటాం అనమాట. ఇవి ఎలా మాడిఫై అయితే అవన్నీ చూస్తున్నాయి. గ్రాసెస్ ముఖ్యంగా గ్రాసెస్ అంటే మోనోకాట్స్ లో, గ్రాసెస్ లో అడాక్సిల్ అబాక్సిల్ తెలుసు కదా. అడాక్సిల్ అంటే డోర్సల్, అబాక్సిల్ అంటే ఓకే. అడాక్సిల్ అబాక్సిల్ సర్ఫేస్ అనేసి నీకు 2 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ ఉంటాయి, అడాక్సిల్ అబాక్సిల్ సర్ఫేసెస్. ఓకే, ఈ అడాక్సిల్ ఎపిడెర్మల్ సెల్స్ ఏవైతుందా అంటే అలాంగ్ విత్ ద వెయిన్స్, అడాక్సిల్ ఎపిడెర్మల్ సెల్స్ అలాంగ్ విత్ వెయిన్స్ వెయిన్స్ ఉంటాయి. గ్రాసెస్ అంటే నీకు ప్యారల్ వెయిన్స్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఇవి వచ్చేసి మాడిఫై దెమ్సెల్స్ ఇంటూ, అంటే ఇవి రెండు కలిపి ఎలా మాడిఫై అవుతాయి అని బట్టి లార్జ్ ఎంటీ కలర్లెస్ సెల్స్ గా మాడిఫై అవుతాయి. ఈ లార్జ్ ఎంటీ కలర్లెస్ సెల్స్ ఏమంటున్నామంటే మనము బుల్లిఫామ్ సెల్స్ అంటున్నాం. బుల్లిఫామ్ సెల్స్ ఇస్ ఆల్సో నోన్ as ద మోటార్ సెల్స్. ఓకే, బుల్లిఫామ్ సెల్స్ రాస్తే సరిపోద్ది అనమాట, మోటార్ సెల్స్ ఆయన. ఎందుకంటే మోటార్ సెల్స్ బేసిక్ గా ఎవరికి తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి బుల్లిఫామ్ సెల్స్ అంటే మోటార్ సెల్స్ అని. సో టెక్స్ట్ బుక్ లో బుల్లిఫామ్ సెల్స్ ఉంది కాబట్టి బుల్లిఫామ్ సెల్స్ మాత్రం మెన్షన్ చేయండి. ఓకే, బుల్లిఫామ్స్, ఈ బుల్లిఫామ్ సెల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, వెన్ ద బుల్లిఫామ్ సెల్స్ అంటే వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఇలా లీఫ్ అనేది ఇలా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. అంటే వాటర్ బాగా ఎందుకు ఉన్నాయనుకో, సో ఆ వాటర్ అది టర్జిడ్ గా ఉండేసి ఎక్స్పోజ్ చేస్తుంది సర్ఫే, అంటే ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో వాటర్ లాస్ అండ్ ట్రాన్స్పిరేషన్ అవన్నీ జరుగుతుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ప్లాంట్ కరువులో ఉందనుకో, వాటర్ చాలా తక్కువ అవైలబిలిటీ ఉంది అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుందంటే బుల్లిఫామ్ సెల్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే, మన ప్లాంట్ ప్రస్తుతం ప్లాంట్ లో వాటర్ అనేది చాలా కంటెంట్ చాలా తక్కువ ఉంది, సో ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ను తగ్గించాలి అనేసి ఆటోమేటిక్ ఏమవుతుందంటే వెన్ ఇన్ డ్రై కండిషన్స్ ఆర్ డ్రాట్ కండిషన్స్ ఆటోమేటిక్ గా సెల్స్ అవి ఇవి కర్ల్ అవుతాయి అనమాట. ఇలా కర్ల్ అయిపోద్ది అనమాట. ఇది మెయిన్ ఫంక్షన్. సో దాని ఇది బుల్లిఫామ్ సెల్స్. సో లాస్ ఆఫ్ వాటర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ వుడ్ షో ద ఫాలోయింగ్? ఓకే, ఇందాక చెప్తున్నాం రేడియల్ వాస్కులర్ బండిల్స్ నీకు దేంట్లో చూస్తాం అంటే రూట్స్ లో చూస్తాం. రేడియల్ వాస్కులర్ బండిల్స్ అంటే నీకు ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ అనుకుంటే జైలం ఒక రేడియస్ లో, ఫ్లోయం ఒక రేడియస్ లో, జైలం ఒక రేడియస్ లో, ఫ్లోయం ఒక రేడియస్, అంటే ఇలా ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్ కదా. సో ఆల్టర్నేటివ్ గా అంటే ఒక జైలం ఒక ఫ్లోయం, ఒక జైలం ఒక ఫ్లోయం, అంటే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అలాగా ఒకదాని మీద ఒకటి ఉంటే దాన్ని మనం కన్జాయింట్ అంటున్నాం. జైలం ఫ్లోయం ఒకే రేడియస్ లో ఉంటే మనం దాన్ని కన్జాయింట్ అంటున్నాం. అది డిఫరెంట్ రేడియస్ లో ఉంటే దాన్ని రేడియల్ వాస్కులర్ బండిల్ అంటారు. ఆ రేడియల్ వాస్కులర్ బండిల్స్ మనం దేంట్లో అబ్జర్వ్ చేస్తాం అంటే రూట్ లో చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ పాలియార్క్ జైలం. పాలియార్క్ జైలం అంటే చాలా జైలం బండి 6 to 8 జైలం బండిల్స్ ఉంటున్నాం. 6 to 8 జైలం బండిల్స్ మనం దేంట్లో చూస్తాము, మోనోకాట్ రూట్. అది మనం మెయిన్ డిఫరెంట్ డైకాట్ రూట్ కి మోనోకాట్ రూట్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పుకునేటప్పుడు కూడా మనం చెప్పాను నీకు. పాలియాక్సైలం అనేది నీకు మోనోకాట్ రూట్ ఉంటుంది, లిమిటెడ్ 2 to 4 అలా ఆ నెంబర్ అనేది నీకు డైకాట్ రూట్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వెల్ డెవలప్డ్ పిత్. వెల్ డెవలప్డ్ పిత్ మనం 2 కండిషన్స్ లో చూడొచ్చు, ఏదో డైకాట్ స్టెమ్ లో చూడొచ్చు లేకుంటే మోనోకాట్ రూట్ లో చూడొచ్చు. బేసిక్ గా మోనోకాట్ రూట్ డైకాట్ రూట్ యొక్క ఎనాటమీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్ని కండిషన్స్ లో మాత్రం, అంటే కొన్ని పర్టికులర్ థింగ్స్ లో మాత్రమే వ్యాస్ట్ గా డిఫరెన్స్ అవుతుంది. దాంట్లో 2 పాయింట్స్ మనం మెయిన్ గా చెప్పుకున్నాం, అది పిత్ ఒకటి, ఇంకోటి పాలియర్స్ జైలం గురించి మనం మెయిన్ గా చెప్పుకున్నాం. ఆ మెయిన్ రెండింటి గురించి క్వశ్చన్ ఇచ్చారు. పాలియర్స్ జైలం నీకు మోనోకాట్ లో ఉంటుంది, వెల్ డెవలప్డ్ పిత్ నీకు మోనోకాట్ రూట్ లో ఉంటుంది. అదే విధంగా డైకాట్ స్టెమ్ లో కూడా నీకు వెల్ డెవలప్డ్ పిత్ అనేది ఉంటుంది అనమాట. పిత్ అంటే సెంట్రల్ క్యావిటీ. ఓకే, నెక్స్ట్ what are the cells that make the leaves curl in the plants during the water stress? ఇందాకే మనం దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఎపిడర్మల్ సెల్స్
along with the adaxial epidermal cells along with veins modify into large కలర్లెస్ బాడీస్ ఇస్ నోన్ as a బుల్లి ఫామ్ సెల్స్. ఈ బుల్లి ఫామ్ సెల్స్ ఏవైతే ఉంటుందో ఇవి క్లోజ్ ఫోల్డింగ్ బుల్లి ఫామ్ సెల్స్ దాన్ని హైలైట్ చేయండి. ఆ బుల్లి ఫామ్ సెల్స్ ఫోల్డింగ్ డ్యూరింగ్ ద వాటర్ కండిషన్స్ చేయడం వల్ల దానికి వాటర్ ట్రాన్స్పిరేషన్ అనేది వాటర్ లాస్ డ్యూ టు ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గుతుందని చెప్పుకున్నాం. సో ఆన్సర్ ఏంటంటే బుల్లి ఫామ్ సెల్స్. నెక్స్ట్, వాట్ కన్స్టిట్యూట్స్ ద కేంబియల్ రింగ్? ఓకే, క్యాంబియల్ రింగ్ అంటే ఏంది? క్యాంబియల్ రింగ్ అంటే నీకు జైలం కి ఫ్లోయం కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జైలము, ఇది ఫ్లోయము, ఈ మధ్యలో నీకు క్యాంబియం అనేది ఫామ్ అవుతుంది. అంటే పక్కన ఇంకోటి ఇలాంటిదే ఉంటది, ఇలా ఉంటది అనమాట. సో ఇలా కంటిన్యూ అయింటది అనమాట ఈ సర్కిల్ మొత్తం. ఓకే, నీకు ఈ రింగ్ అంటే ఏంటి? ఈ మధ్యలో ఇలా రింగ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం కేంబియం రింగ్ అంటాం. ఈ కేంబియం రింగ్ కన్సిస్ట్ ఏవే కన్సిడర్ అంటే ముందుగా ప్రెసెంట్ అయిన ఇంట్రా ఫాసిక్యులర్ క్యాంబియం, తర్వాత డిఫరెన్షియేషన్ అయ్యాక వచ్చింది ఇంటర్ ఫాసిక్యులర్ క్యాంబియం. సో ఇంట్రాఫాసిక్యులర్ క్యాంబియం, ఇంటర్ ఫాసిక్యులర్ క్యాంబియం ఇవి రెండు కలిస్తే నీకు క్యాంబియల్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, గివ్ వన్ బేసిక్ ఫంక్షనల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పెల్లోజన్ అండ్ ద పెల్లోడర్మ్. ఓకే, పెల్లోడర్మ్ అంటే సెకండరీ కార్టెక్స్. ఓకే, ఒక బేసిక్ డిఫరెన్స్ అనేది పెల్లోజన్ కి పెల్లోడర్మ్ కి డిఫరెన్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు పెల్లోజన్ ఇది అంటే కార్కేంబియం లో కపుల్ ఆఫ్ అంటే ఒక టూ టు త్రీ లేయర్స్ ఆఫ్ థిక్ ఉంటుంది అనమాట. థిక్నెస్ అనేది ఉంటుంది ఏది పెల్లోజన్ లో. ఓకే, అంటే మళ్ళీ ఇంకా వాల్స్ ఆ 2 to 3 లేయర్స్ లో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ ఎలా ఉంటుందంటేనా నారో థిన్ వాల్డ్ నియర్లీ రెక్టాంగులర్ టిన్ నారో వాల్డ్ నియర్లీ రెక్టాంగులర్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది నీకు ఉంటుంది అనమాట. ఓకే, ఈ పెల్లోజన్ వచ్చేసి ఇది 2 to 3 లేయర్స్ ఉంది కదా, ఈ 2 to 3 లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లేయర్ అనుకో, ఇటు కట్ అవుతుంది ఒక అంటే కట్ అంటేనే ఇలా పగిలిపోతుంది అనమాట. అంటే బ్రేక్ వస్తుంది అనమాట, బ్రేక్ అనేది వస్తుంది అనమాట. బోత్ సైడ్స్ లో నీకు బ్రేక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అవుటర్ సెల్స్ ఏమో నీకు కార్కేంబియం గా అవుతాయి. అవుటర్ సెల్స్ వచ్చేసి కార్క్, దాన్ని మనం పెల్లోజన్ అంటాం, అది ఫెల్లం అంటాం. ఓకే, తర్వాత ఇన్నర్ సెల్స్ వచ్చేసి పెల్లోడర్మ్, దాన్ని మనము కార్కేంబియం అంటాం, సెకండరీ కార్టెక్స్ అంటున్నాం అనమాట. సెకండరీ కార్టెక్స్ బేసిక్ గా ఫెల్లోజన్ వచ్చేసి కపుల్ ఆఫ్ లేయర్స్ థిక్ ఉంటుంది. ఆ కపుల్ ఆఫ్ లేయర్స్ థిక్ అంటే ఆ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఎలా ఉంటాయి, నియర్లీ థిన్ వాల్డ్ నియర్లీ రెక్టాంగులర్ షేప్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్క స్టేజ్ కి వచ్చేసాక సెకండరీ స్టార్ట్ అయ్యేటప్పుడు అది పగిలిపోతుంది అనమాట. బోత్ సైడ్స్ నీకు లోపలికి బయటికి రెండు సైడ్లు బ్రేక్ అవుతుంది. అది బయట ఏమో నీకు కార్క్ ఫామ్ అవుతుంది, లోపల ఏమో నీకు సెకండరీ కార్టెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ సెకండరీ కార్టెక్స్ మనం పెల్లోడర్మ్ అంటున్నాము, అండ్ ఫెల్లం ఏమో కార్క్ అంటున్నాం. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద సీక్వెన్స్ యూ విల్ ఫైండ్ ద ప్లాంట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద పెరిఫెరీ. ఓకే, ఇప్పుడు మనమే చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ అంటే పెరిఫెరీ అంటే బయటకి, ఇప్పుడు బయటికి అవుటర్ గా ఏం కనబడింది నీకు? ఫెల్లం, అంతేనా? ఇక మధ్యలో ఉండేది ఏంటి? ఫెల్లోజన్. ఇంకా లోపలికి ఉండేది ఏంటి? పెల్లోడర్మా. ఇంకా మీకే ఆన్సర్ తెలిసిపోయింది, పెల్లోజన్ అండ్ ఫెల్లోడర్మ్ అనమాట. ఓకే, ఫెల్లం తర్వాత పెల్లోజన్ తర్వాత పెల్లోడర్మ్, నీకు ఆర్డర్ లోనే వచ్చేసి. సో బ్రేక్ అయిపోయినాక వచ్చే ఆర్డర్. బ్రేక్ అంటే మధ్యలో ఉండేది ఏంది? ఫెల్లోజన్. ఆ ఫెల్లోజన్ బ్రేక్ అయ్యి నీకు అవుటర్ సైడ్ ఏమో అంటే పెరిఫెరల్ సైడ్ నీకు ఫెల్లం ఫామ్ చేస్తుంది. అది ఆ బ్రేక్ అయిన ఫెల్లోజన్ ఇన్నర్ సైడ్ కి ఫెల్లోడర్మ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వన్ డీబార్క్స్ ఎ ట్రీ, వాట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్? అంటే డీబార్క్ అంటే ఇప్పుడు నువ్వు బార్క్ ని ఇలా కట్ చేస్తున్నావు అనుకో, బయట నుండి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రీకి ఏవే పార్ట్స్ నీకు వచ్చేస్తాయి అంటున్నాడు. అంటే యూజువల్ గా నువ్వు డీబార్క్ చేసినప్పుడు సెకండ్ ఈ వాస్కులర్ కేంబియం ఉంటుంది కదా, వాస్కులర్ కేంబియం అంటే సెకండరీ గ్రోత్ తర్వాత వాస్కులర్ కేంబియం అంటే
ఇంట్రా రెండు కలిసిపోయి క్యాంబియం రింగ్ ఫామ్ చేస్తుంది కదా. ఆ క్యాంబియం రింగ్ ఉన్న ఆ పెరిఫెరల్ గా ఉన్న మొత్తం పార్ట్స్ అనేసి నీకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే పెరిడర్మ్ అండ్ సెకండరీ ఫ్లోయం వచ్చేస్తుంది అన్నమాట. అంటే నీకు చూడండి, ఇక్కడ ఇది ఉందా, ఇక్కడ ఇది ఉందా, ఇక్కడ నీకు ఇలా సెకండరీ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే దీని పైన ఉన్న టర్మ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అంటే లోపల నీకు సెకండరీ జైలము అవి అనేసి లోపల ఉండిపోతాయి. బయట ఏమేమి ఉంటాయి, సెకండరీ ఫ్లోయం ఉంటుంది. ఆ తర్వాత నీకు ఏముంటుంది, సెకండరీ ఫ్లోయం క్రష్ అయిపోద్ది అనమాట. అంటే ప్రైమరీ ఫ్లోయం అనేది క్రష్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా దాని బయట ఆ రింగ్ బయట ఏవే ఉన్నాయి అవన్నీ ఆ థింగ్స్ అనేవి నీకు వచ్చేస్తుంది. ఓకే, ఏమేమి వస్తాయంటే పెరిడర్మ్ సెకండరీ ఫ్లోయం వస్తుంది. ఇంకా సెకండరీ జైలం ఎందుకు రాదు అంటే ఈ వాస్కులర్ క్యాంబియం లోపల ఉంటుంది అది. ఓకే, ఈ పెరిడర్మ్ లో నీకు ఏమేమి ఉంటాయి, పెల్లోజన్, పెరిడర్మ్, ఫెల్లము ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా చెప్పాలంటే పెరిడర్మ్, ఫెల్లోజన్, ఫెల్లము ప్లస్ సెకండరీ ఫ్లోయం ఇలా రాసిన ఇప్పుడు మార్క్స్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The cross section of a plant material showed the following features when viewed under a microscope. మైక్రోస్కోప్ లో ఒక టిష్యూని అంటే స్లైడ్ ప్రిపేర్ చేసి చెక్ చేశాడు అనమాట. ఈ ఫాలోయింగ్ థింగ్స్ అనేది ఒక పర్టికులర్ స్టూడెంట్ అని అబ్జర్వ్ చేశాడు. సో దాన్ని బట్టి మీరు అది డైకాట్ స్టెమ్, రూటా, మోనోకాటా ఏదో కవర్ చేయని అంటే అడగండి. ఫస్ట్ వాస్కులర్ బండిల్స్ వర్ రేడియలీ, అంటే కంపల్సరీ ఏమైండాలి, రూట్ అని ఫిక్స్ అయిపోవాలి మీరు. నెక్స్ట్ 4 xylem standards with each exarch and the protoxylem అన్నాడు అనమాట. ఓకే, ఇంకా బేసిక్ గా 4 అనేసి అంటే నీకు మోనోకాట్ అయితే నీకు ఎలా ఉంటుంది, మోనోకాట్ నీకు బేసిక్ ఏముంటుంది అంటే పాలీ ఆర్క్ జైలం, అంటే పాలీ ఆర్క్ జైలం అంటే నీకు మోర్ దెన్ 6-8 జైలం స్టాండ్స్ అనేవి కనపడుతుంది. సో ఇది కంపల్సరీ ఏమైంది, డైకాట్. మోనోకాట్ అయితే కంపల్సరీ పాలీ ఆర్క్ జైలం అనేది నీకు కనిపించింది. ఇంకోటి రేడియలీ అరేంజ్డ్ వాస్కులర్ బండిల్, అదే కంజాయింట్ అంటే మళ్ళీ నువ్వు రూట్ ఎలిమినేట్ చేసేయచ్చు. నువ్వు రేడియల్ అంటున్నాడు కాబట్టి రూట్ ని తీసుకొస్తావు, తర్వాత పర్టికులర్ నెంబర్ ఆఫ్ జైలం అంటున్నాడు కాబట్టి నువ్వు డైకాట్ ని తీసుకొస్తావు. సో అప్పుడు ఏమవుతుంది, డైకాట్ రూట్. ఓకే, నెక్స్ట్ వాట్ డూ హార్డ్ వుడ్ అండ్ సాఫ్ట్ వుడ్. ఇది కూడా నీకు ప్రీవియస్ ఎన్సీఆర్, పాత ఎన్సీఆర్ లో ఉంటుంది అన్నమాట. కొత్త ఎన్సీఆర్ లో మెన్షన్ చేయలేదు. ఓకే, బేసిక్ ఎలా అంటే జిమ్నోస్పర్మ్ యొక్క వుడ్ ఏదో ఉంటుందో దాన్ని మనం సాఫ్ట్ వుడ్ అంటాం అనమాట. ఓకే, ఎందుకంటే నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ డైకాట్ యాంజియోస్పర్మిక్. యూజువల్గా యాంజియోస్పర్మిక్ వుడ్ ని మనం ఏమన్నాడంటే హార్డ్ వుడ్ అంటున్నాం. ఎందుకు అంటేనా ఈ సాఫ్ట్ వుడ్ హార్డ్ వుడ్ మెయిన్ డిఫరెన్స్ అంటే సాఫ్ట్ వుడ్ నీకు వెజల్స్ అనేవి ఉండవు అనమాట. వెజల్స్ అనేది ఆబ్సెంట్, అంటే వెజల్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, అదే హార్డ్ వుడ్ లో అయితే వెజల్స్ ప్రెసెంట్ ఉంటాయి అనమాట. ఓకే, అంటే హార్డ్ వుడ్ లో నీకు వెజల్స్ ఉంటాయి, సాఫ్ట్ వుడ్ లో నీకు వెజల్స్ ఉండవు అనమాట. ఓకే, సో జిమ్నోస్పర్మ్స్ లో నీకు వెజల్స్ అనేవి ఉండవు. నీకు అదే టిపికల్ డిఫరెన్స్ బిట్వీన్ యాంజియోస్పర్మిక్ అండ్ జిమ్నోస్పర్మిక్ వచ్చేసి నీకు వెజల్స్ అనేవి జిమ్నోస్పర్మ్స్ లో ఉండవు, యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ లో ఉంటాయి. అదే ఇంతకు ముందు మనం 2 to 3 క్వశ్చన్, మన 2 questions అబౌవ్ MCQs లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, జిమ్నోస్పర్మ్స్ లో నీకు సాఫ్ట్ వుడ్ అండ్ డైకాట్ యాంజియోస్పర్మిక్ లో హార్డ్ వుడ్, ఎందుకంటే వెజల్స్ అనేవి నీకు ఉంటాయి కాబట్టి. ఓకే, వెజల్స్ అనేవి ఉండవు జిమ్నోస్పర్మ్స్ లో కాబట్టి సాఫ్ట్ వుడ్ అండ్ డైకాట్ యాంజియోస్పర్మిక్ లో నీకు వెజల్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాంజియోస్పర్మిక్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు యాంజియోస్పర్మిక్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, వెజల్స్ ఉంటాయి కాబట్టి అది హార్డ్ వుడ్ అనమాట. అది వాట్ ఈస్ ద స్టాండ్ ఫర్ అంటే మెయిన్ గా డెఫినేషన్ వచ్చేసి అది. ఓకే, ఇది యాక్చువల్ ఈ రోజుకి లైక్ వెరీ షార్ట్ ఆన్సర్ వరకు చాలు. షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి నెక్స్ట్ సెషన్ లో చెప్పుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎలాగో షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ ఒకే సెషన్ లో అవ్వవు కాబట్టి. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఓకే, నెక్స్ట్ సెషన్ లో అయిపోతాయండి. ఒకసారి మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి రివైజ్ చేసుకుని ఎండ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో నీకు లాబొరేటరీ అనేసి చెప్పాను, లాబొరేటరీ ఫైండింగ్స్ ఇది. సో నువ్వేం చేయాలంటే సాఫ్రాన్ ఎప్పుడైతే నువ్వు స్టెయినింగ్ చేసి డబుల్ స్టెయినింగ్ చేసి ఒక స్లైడ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో అప్పుడు నీకు జైలం వచ్చేసి రెడ్ కలర్, ఫ్లోయం వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుందని గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ మెరిస్టమ్స్ అంటే యాక్టివ్ డివైడింగ్ సెల్స్ అని చెప్పాను. సో యాక్టివ్ డివైడింగ్ సెల్స్ చూసుకుంటాం. నెక్స్ట్ పారెన్కైమా ఒక లైక్ ఇది సింపుల్ టైప్ ఆఫ్ టిష్యూ. సింపుల్ టైప్ ఆఫ్ టిష్యూలో నీకు పారెన్కైమా మెయిన్ గా అంటే 1 type ఆఫ్ సెల్స్ లో మేడప్ అయింది.
అండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫోటోసింథసిస్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. అదే కోలన్ కెమెరా చూసుకుంటే నువ్వు మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. ఇంకా స్క్లీరన్ కెమెరా నీకు స్క్లీరైట్స్ ఉంటుంది, డెడ్ సెల్స్. ఓకే, సైటోప్లాజం లివింగ్ నాన్ లివింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎపిడర్మల్ సెల్స్ నీకు స్టొమాటో అనేది కనపడుతుంది కాబట్టి ఎపిడర్మల్ చేస్తుంది కాబట్టి నువ్వు మేనేజ్ చేస్తుందా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బుల్లిఫామ్ సెల్స్. బుల్లిఫామ్ సెల్స్ అంటే ఏంటి? వాటర్ లాస్, లైక్ ఎంటీ కలర్లెస్, లార్జ్ ఇంక్లూడింగ్ లార్జ్, ఇవి కూడా రాయొచ్చు, లార్జ్ ఎంటీ కలర్లెస్ సెల్స్ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, మేడ్ ఫ్రమ్ ద వెయిన్స్ అండ్ యాక్చువల్ సర్ఫేస్ ఆఫ్ ద గ్రాసెస్, మెయిన్లీ ఇన్ ద గ్రాసెస్. లేకుంటే ఇక్కడ గ్రాసెస్ అని ఇచ్చినా కూడా రాయొచ్చు, చూస్ చేసుకోవచ్చు అనమాట అప్రోప్రియేట్ గా. నెక్స్ట్ స్టొమాటో నీకు గాడ్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యాయి. బుల్లిఫామ్ సెల్స్ అంటే ఇందాక రాస్తాను. క్యూటికల్ వచ్చేసి వ్యాక్సిలియర్, దాని ప్రకారంగా నువ్వు ఆప్షన్ చూస్ చేసుకొని. నెక్స్ట్ సింపుల్ టిష్యూ అంటే చెప్పారు. సింపుల్ టిష్యూ అంటే ఒక టిష్యూ ఏదైతే ఉందో అది వన్ టైప్ ఆఫ్ సెల్స్ లో మేడప్ అయింది. అలాంటివి ఎన్ని టిష్యూస్ ఉన్నాయి నీకు? 3 ఉన్నాయి. స్క్లీరెంకైమా, పారెంకైమా, కోలెంకైమా. రెస్పెక్టివ్ ఫంక్షన్స్ కూడా నువ్వు పైన చెప్పుకున్నాము. పారెంకైమా అయితే ఫుడ్ స్టోరేజ్, కోలెంకైమా అయితే మెకానికల్ సపోర్ట్, స్క్లీరైట్స్ అవన్నీ వచ్చేసి నీ స్క్లీరెంకైమాలో ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లివింగ్ మెకానికల్ సపోర్ట్ అనేది వితౌట్ కళ్ళు మూసుకొని నువ్వు కోలెంకైమా పెట్టేయచ్చు. ఒకవేళ డెడ్ అంటే అప్పుడు నువ్వు స్క్లీరెంకైమాకి వెళ్తావు. ఓకే, నెక్స్ట్ ఎపిబ్లమా. ఎపిబ్లమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అది తెలిసిన ఎపిబ్లమా అంటే రూట్స్ లో ఎపిడర్మిస్ మనం ఎపిబ్లమా అంటాము. సో ఎపిడర్మిస్ కి ఈక్వలెంట్ గా ఎపిబ్లమా టర్మ్ వాడతాం అనమాట. నెక్స్ట్ కంజాయింట్ ఓపెన్ వాస్కులర్. కంజాయింట్ అంటే ఒకే రేడియల్ డైరెక్షన్ లో నీకు బోత్ జైలము ఫ్లోయము అంటే, అదే ఫ్లోయము జైలము అంటే దాన్ని మనము కంజాయింట్ అంటాం. అదే డిఫరెంట్ రేడియల్ యాక్సిస్ లో అంటే దాన్ని మనము రేడియల్ అంటాం అనమాట. ఓపెన్ అంటున్నాడు కాబట్టి నీకు మధ్యలో కేంబియం అనేది ప్రెసెంట్ అయ్యింది. కేంబియం దేంట్లో ప్రెసెంట్ అయ్యింది అంటే డైకాట్స్ నీకు ప్రెసెంట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ ఇంటర్ఫాస్కులర్ కార్కేంబియం. ఇవి ఎలా అంటే ఒక సెల్ డిఫరెన్షియేటెడ్ అయిన సెల్స్ మళ్ళీ ఎబిలిటీ అంటే మధ్యలో ఎబిలిటీ అంటే సెల్ డిఫరెన్షియేట్ ఎబిలిటీ మళ్ళీ అది ఫామ్ చేసుకొని అంటే ఎబిలిటీ గెయిన్ చేసుకునేసి చేసే మళ్ళీ సెల్ ఎబిలిటీ దాన్ని మనం డిఫరెన్షియేషన్ అంటాము. ఆ డిఫరెన్షియేషన్ అవ్వడం వల్ల నీకు ఇంటర్ఫాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది, కార్కేంబియం కూడా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫెల్లోజన్ కి ఫెల్లం కి ఇంకో పేర్లేండి. ఫెల్లోజన్ ఏమో కార్కేంబియం అంటాము, ఫెల్లం ఏమో కార్క్ అంటాం అనమాట. ఓకే, అదే సెకండరీ కార్టెక్స్ అయితే ఫెల్లోడర్మ్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద రూట్ ద ఫాలోయింగ్ అంటే ఎపిడెమిక్ అంటే కంటిన్యూస్ గా ఎక్కడైతే సెల్స్ డివైడ్ అవుతున్నావో అక్కడ డిఫరెన్షియేటెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వవు. అది కంటిన్యూస్ గా సెల్స్ ఎక్కడ డివైడ్ అవుతుంటే షూట్ టిప్, రూట్ టిప్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ షూట్ ఎపికల్ సిస్టమ్ అన్న ఇక్కడ బ్రాంచెస్ తో సంబంధం, లీవ్స్ తో సంబంధం లేదు. బ్రాంచెస్ అంటే ప్రతి బ్రాంచ్ కి ఒక ఎపికల్ మెరిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. అన్ని ఆ బ్రాంచెస్ తో పాటు ఇంకో ఎక్స్ట్రా, ఎందుకంటే మెయిన్ యాక్సిస్ ఏదైతే ఉందో, మెయిన్ ట్రంక్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉండాలి. కాబట్టి 4+1 5 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ పీస్ ఆఫ్ వుడ్ హ్యావింగ్ నో వెజల్స్ ఆర్ ట్రాకియా మస్ట్ బిలాంగ్స్ టు అంటే జిమ్నోస్పర్మ్స్ లో నీకు చెప్పాను, జిమ్నోస్పర్మ్స్ లో వెజల్స్ అనేవి ఉండవు అనేసి. అవి ఏంటి అంటే పైన్. నెక్స్ట్ ప్లాంట్ వెన్ స్టెయిన్డ్ షో ద ప్రెసెన్స్ ఆఫ్ హెమిసెల్యులోజ్ అండ్ ద పెక్టిన్. హెమిసెల్యులోజ్ పెక్టిన్ అంటే నీకు కోలెంకైమాలో ఉంటుంది. కోలెంకైమాలో మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి పెక్టిన్ హెమిసెల్యులోజ్ అని చెప్పుకున్నాము. మెకానికల్ కాబట్టి మెయిన్ గా నీకు ఇంకా కోలెంకైమా. స్క్లీరెంకైమాలో అయితే స్క్లీరైట్స్ ఉంటాయి, జైలంలో అయితే నీకు వాటర్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ, మెరిస్టమ్ మీద యాక్టివ్లీ డివైడింగ్ అని కూడా చెప్పుకున్నాం అన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ వెన్ వి పీల్ ఆఫ్ పొటాటో ట్యూబర్ వాట్ వి రిమూవ్ అంటే మెయిన్ గా పెరిడమ్ అనేది చెప్పుకున్నాను కూడా. ఓకే, ఇక్కడ యాంటీ క్లినికల్ ఒక టర్మ్ అనేది వచ్చిన యాంటీ క్లినికల్ టర్మ్ అంటే కనుక నీకు ఇలా కాన్వెక్సిటీని న్యూ సెల్స్ ఇలా ఫామ్ చేస్తూ సెంటర్ లో ఓల్డెస్ట్ సెల్స్ వచ్చేసి టువర్డ్స్ కోర్ ఉంటాయి అనమాట. కోర్ అంటే సెంటర్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ప్రైమరీ జైలం అండ్ ద డైకాట్? ఓకే, ప్రైమరీ జైలం ఒక ఫేట్ అంటే అంటే ఒక్కసారి సెకండరీ జైలం ఫామ్ అయినాక ప్రైమరీ జైలం ఏమైతుంది అంటే ఇంటాక్ట్ టువర్డ్స్ సెంటర్ కోర్ ఉంటుంది. అదే ప్రైమరీ ఫ్లోయం అయితే అది క్రష్ అయిపోతుంది మధ్యలో. ఓకే, క్రష్ అయిపోతుంది. కానీ ప్రైమరీ జైలం వచ్చి రిటైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యాక్సిస్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డీస్ అంటే మీకు మెయిన్ గా గుర్తురావాల్సింది పారెంకైమా. నెక్స్ట్ ఈజ్ ఎగ్జార్క్ ఎండార్క్ కండిషన్స్ కు నీకు చెప్పాను. ఎగ్జార్క్ కండిషన్స్ నీకు ప్రోటోజైలం అనేది టువర్డ్స్ పెరిఫెరీ ఉంటుంది, అంటే ఫ్లోయం పక్కన ఉంటుంది. అదే మెటాజైలం ఫ్లోయం పక్కన లేకుండా పెరిఫెరీలో ఉంటుంది, దాన్ని ఎండార్క్ జైలం అంటాం. ఫ్లోయం పారెంకైమా అంటే మెయిన్ గా స్టోరేజ్ ఆఫ్ ఫుడ్, రెసిన్స్, లాటెక్స్ అండ్ అదర్ మ్యూసిలస్ సబ్స్టాన్సెస్. ఓకే, వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సర్ఫేస్? ఇక్కడ చూసినా మీకు బుల్లిఫామ్ సెల్స్ మీద చాలా స్ట్రెస్ చేసి అడుగుతున్నారు. సో మీకు నీట్ లో కూడా ఇది పొటెన్షియల్, బుల్లిఫామ్ సెల్స్ పొటెన్షియల్ అనమాట. దాంట్లో బుల్లిఫామ్ సెల్స్ ఈస్ సీన్ ఇన్ క్వశ్చన్ రావచ్చు. బుల్లిఫామ్ సెల్స్ యూజువల్లీ
సీన్ ఇన్ ద గ్రాసెస్. ఓకే, మెయిన్ గా బుల్లి ఫామ్ సెల్స్ నుంచి మీకు 2 మార్క్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు. ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ఇప్పటికి 3-4 క్వశ్చన్ దీని మీద ఇచ్చారు కాబట్టి మీకు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎపిడెర్మల్ సెల్ మాడిఫికేషన్? సో మళ్ళీ అదే క్వశ్చన్. ఓకే, ఇది వేరే క్వశ్చన్ కదా చూస్తున్నాం. ఓకే, సో ఎట్లయినా ద ఎండ్ ఆఫ్ ద డే బుల్లి ఫామ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఇన్ ద లీవ్స్ బట్ ఆబ్సెంట్ ఇన్ ద రూట్ అంటే అది క్యూటికల్. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ జైలం ఫ్లోయం గురించి కూడా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. అరేంజ్మెంట్ ఆఫ్ జైలం ఫ్లోయం తర్వాత బుల్లి ఫామ్ సెల్స్ గురించి బాగా ఎక్కువ స్ట్రెస్ చేశాడు అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద సెల్స్ దట్ మేక్స్ ద లీవ్స్ కర్ల్ అంటే మళ్ళీ బుల్లి ఫామ్ సెల్స్ గురించి. అంటే చూడండి, బుల్లి ఫామ్ సెల్స్ చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు. నెక్స్ట్ కేంబియల్ రింగ్ వాట్ కన్స్టిట్యూస్ అంటే ఇంటర్ఫేసిక్యులర్ ఇంట్రాఫేసిక్యులర్ రెండు కలిపి. మళ్ళీ ఫెల్లో జర్మ్ ఎలా ఫామ్ అయిందో ఆ ప్రాసెస్ రాస్తామో ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, దాని డైరెక్షన్స్ అంటే ఈ క్వశ్చన్ బేస్డ్ గానీ ఈ క్వశ్చన్ కూడా ఉందన్నమాట. ఓకే, ఒకసారి డీబార్క్ చేసినప్పుడు సెకండరీ వాస్కులర్ కేంబియం కి పెరిఫెరల్ గా ఉన్న పార్ట్స్ అన్ని వస్తాయి. ఆ పెరిఫెరల్ కి ఉన్న పార్ట్స్ ఏవి అంటే సెకండరీ ఫ్లోయం అన్న పెరిడారు అనమాట. ఓకే, ఇక మళ్ళీ వాస్కులర్ బండిల్స్ గురించి అడిగాడు. ఇక్కడ హార్డ్వుడ్ ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అడగకపోవచ్చు, లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ లో అడగచ్చు, అంతేగాని నీట్ లో అయితే అడగకపోవచ్చు, ఎందుకంటే టాపిక్ తీసేశాడు కాబట్టి. సో మెయిన్ గా దేని మీద స్ట్రెస్ చేస్తున్నారు టాపిక్ లో అంటేనా బుల్లి ఫామ్ సెల్స్ నుంచి రావచ్చు క్వశ్చన్ నీట్ లో. నేను నీట్ గురించి మాట్లాడుతున్నాను, లైక్ బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి కాదు. మళ్ళీ అరేంజ్మెంట్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్, డైకాట్ రూట్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ డిఫరెన్సెస్, ఆ తర్వాత సింపుల్ టిష్యూస్ మెయిన్ ఫంక్షన్స్ లైక్ పారెంకైమా అంటే ఫోటోసింథసిస్ అలా ఉంది కదా, అలా బెంచ్ మార్క్స్ బాగా గుర్తుండే బాగా హైలైట్ అయ్యే పాయింట్స్. ఫోటోసింథసిస్ కి అయితే పారెంకైమా కానీ, మెకానికల్ స్ట్రెంత్ అయితే కోలెంకా, అలాంటి టర్మ్స్ ఉన్నవి మెయిన్ గా. ఆ తర్వాత ఇంకా ఈ కార్కెమ్ ఇవి కూడా అడగదు, ఎందుకంటే సిలబస్ లైక్ టెక్స్ట్ బుక్ లో న్యూ టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేయాలి కాబట్టి అవి కూడా అడగడు బేసిక్ గా. ఓకే, సో ఈ డయాగ్రామ్స్, అరేంజ్మెంట్, లైక్ డిఫరెన్సెస్ అవి నేర్చుకోండి. బేసిక్ గా లీఫ్, స్టెమ్, రూట్, మోనోకాట్ కి డైకాట్ డిఫరెన్స్ చూసుకుంటే 50% అనమాట. మిగిలిన 50%, 60% ఇంకేం, మిగిలిన 40% ఏంటంటే మెయిన్ పాయింట్స్. లైక్ అంటే ఈ పాయింట్స్ అనేది నీకు ఎప్పుడైతే నువ్వు నీట్ ఫైనల్ రివిజన్ చేసుకుంటావో ఆ టైంలో ఇవన్నీ గుర్తుండాలన్నమాట. ఆ టైంలో ఇవన్నీ గుర్తుంటే నీకు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది అనేసి అర్థం అనమాట. ఓకే, అంతకు ముందు వరకు మీరు మొత్తం చదువుకునే ట్రై చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నీట్ దగ్గరలో వస్తుంది కదా 2 months లో. సో అది చెప్తున్నా మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేసి. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఈ ఈ చాప్టర్ తొందరగా అయిపోతే లాస్ట్ 10-15 minutes ఈ 2 months మైండ్ సెట్ ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.